బాహుబలి ది ఎపిక్ వేరే లెవెల్ విజువల్స్ అని అయితే చెప్తా. ఫస్ట్ రాజమౌళి గారి గట్స్కి హ్యాట్స్ ఆఫ్, ఇంకా వేరే మాటే లేదు. ఎందుకంటే ఇది ఆల్రెడీ మనం 10 సంవత్సరాలు దగ్గర దగ్గర 7-8 ఇయర్స్ నుంచి చూస్తున్న సినిమా, ఇంకా చూస్తున్న సినిమా. అయినా కూడా థియేటర్లో 4 గంటలు 3 hours 48 minutes సమ్ సెకండ్స్ కూర్చోబెట్టాడు ఒక డైరెక్టర్ ఇంత ప్రౌడ్గా అంటే హ్యాట్స్ ఆఫ్ చెప్పడం తప్ప ఇంకో మాట లేదు. యాక్టర్స్ అందరూ చించేశారు పొడి చేశారు అని చెప్పచ్చు, బట్ ఇది ఆల్రెడీ చెప్పేసిన మాటలు. కానీ చాలా ప్రాపర్గా కట్ చేశారు. ఈ ఎమోషన్ని ఎక్కడా పోనీకుండా తీసుకురావడం చాలా బాగా అనిపించింది. కాకపోతే మెయిన్ సాంగ్స్ పోవడం కొంచెం ఇబ్బంది ఫీల్ ఉంది. రిమైనింగ్ అంతా సూపర్ అంటే సూపర్ ఉంది సినిమా. ఇంకొక చిన్న బాధ ఏంటంటే ఈ టైంలో రాకపోయి ఉంటే బాగుండు. లాస్ట్ వీక్ ఏ సినిమాలు లేవు, ఆ టైంలో వచ్చుంటే బాగుండేదేమో, మా రవితేజ అన్న సినిమా బాగా ఆడేదేమో అనే ఒక చిన్న ఫీల్ తప్ప సినిమా అయితే చాలా బాగుంది. థియేటర్కి రండి, ఎంజాయ్ చేయండి. థ్యాంక్ యూ. అంటే పార్ట్ 1 పార్ట్ 2 కలిపి ఒకే సినిమాగా తీస్తే ఎలా ఉంటుందో అలా చూపించారన్న. ఏంటంటే కొన్ని అక్కడ ఇప్పుడు 3 hours 40 minutes ఉంది, బట్ అక్కడ ఉన్న సినిమా ఒకటే 3 hours ఉంటుంది కదా. సో మెర్జ్ చేసి ఈక్వల్గా షేర్ చేయడం జరిగింది, క్యారెక్టర్స్ కానీ ప్రతిదీ. మెయిన్గా అరే ఈ సాంగ్ ఎందుకులే అన్నవన్నీ లేపేశారు, బట్ అవి మనకి చాలా ఇష్టం. ఎగ్జాంపుల్కి ఇరుక్కుపో సాంగ్ ఎంత ఇష్టం అందరికీ, బట్ అది లేదు. పచ్చబొట్టేసిన సాంగ్ లేదు. ఇలా చెప్పుకుంటే స్పాయిలర్ అవుద్ది, బట్ థియేటర్కి మాత్రం రండి, ఎంజాయ్ చేయండి అన్న. ఇది ఇంకా చాలా బాగుందన్న కంపేరింగ్ టు దట్. పార్ట్ 1 పార్ట్ 2లో విడిగా చూడడం కంటే, ఒకప్పుడు కట్టప్ప ఎందుకు చంపాడు రా అని బుర్రలు గోక్కుని కొట్టుకొని చచ్చేటోళ్ళు వితిన్ సెకండ్స్లో తెలిసిపోతుంది కదా, వితిన్ మినిట్స్లో. అది కొంచెం హ్యాపీగా అనిపించింది నాకైతే. థ్యాంక్ యూ. సో బాహుబలి ద ఎపిక్ మామూలుగా లేదు. 5:30కి సినిమా స్టార్ట్ అయింది, ఇప్పుడు 10 అయింది మేము బయటకు వచ్చేటప్పటికి. 4:30 గంటలు, 3 గంటల 40 నిమిషాల సినిమా. మధ్యలో ఇంటర్వెల్, షో స్టార్ట్ అవ్వడం, కొంత డిలే అన్నీ కలుపుకొని మేము బయటకు వచ్చేటప్పటికి 10 అయింది. ఎక్కడ బోర్ కొడుతుంది, ఎలా ఉంటుంది? 3 గంటల 45 నిమిషాల సినిమా మనకు తెలిసిన కదా. 2 పార్ట్లు చాలాసార్లు చూసేసాం. టీవీలో ఏమో బాహుబలి బాహుబలి అని మా టీవీ వాళ్ళు రిపీట్లు వేస్తూనే ఉంటారు. తెలిసిన కథనే కదా, ఏం చూస్తాం అన్న ఫీల్తో వచ్చాను నేనైతే. బట్ ఎపిక్, నిజంగానే ఎపిక్ అనమాట. రాజమౌళి గారు ద గ్రేట్ అని ఎందుకు అంటాను అంటే, 3 గంటల 40 నిమిషాల సినిమా మనకు తెలిసిన కథని ఎక్కడా బోర్ కొట్టకుండా ప్రాపర్ ఎడిట్ కట్ ఇచ్చి మన కూర్చోబెట్టి ఆడియన్స్ ఎక్కడ థ్రిల్ మిస్ అవ్వకుండా, ఆ హై మూమెంట్స్ మిస్ అవ్వకుండా. అండ్ రాజు గారు యాక్టింగ్, మన ప్రభాస్ రాజు గారు, మనకి సినిమాలో ప్రభాస్ గారు, రాణా గారు వీళ్ళని స్టార్టింగ్లోనే చూడడం మానేసాం మనం. బాహుబలి, బల్లాల దేవ, దేవసేన, శివగామి, కుమారవర్మ, ఈ పేర్లు గుర్తున్నాయి మనకి. ఆ పేర్లు గుర్తున్నాయంటేనే సినిమా సక్సెస్. సో ఎప్పటికీ కూడా ఆ పేర్లు అలాగే ఉండిపోయి, అండ్ మన సీన్స్ కూడా మనకి డైలాగులు చెప్తున్నా ఇంకా ఏదో కొత్తగా, అరే కొత్తగా ఉంది కదా ఈ సీన్, బిగ్ స్క్రీన్ మీద ఏంటి ఎంత బాగుంది ఈ సీన్, ఎంత బాగుంది ఈ సీన్ అనిపించేలాగా మళ్ళీ రీక్రియేట్ చేసి మనకు మళ్ళీ ఎక్కడ బోర్ కొట్టకుండా ఇచ్చిన రాజమౌళి గారికి అయితే సెల్యూట్ చెప్తా. అండ్ ఓవరాల్గా నాకు 3 గంటల 40 నిమిషాల సినిమా ఫస్ట్ టైం చూసినట్టు అనిపించింది. సినిమా ఏదో పాత సినిమా చూసి మళ్ళీ వచ్చినట్టు కాకుండా, మళ్ళీ సినిమా మొదటిసారి స్క్రీన్ మీద చూస్తే ఎలా ఉంటుందో అనిపించింది. అండ్ నాకు 10 ఏళ్ల క్రితం నాకు నా టికెట్ల కోసం పడిన కష్టం గుర్తొచ్చింది అనమాట. బుక్ మై షో ముందు కూర్చొని 3 రాత్రులు ఖచ్చితంగా నిద్ర లేకుండా బుక్ మై షోని పట్టుకొని టాకా 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 ఎప్పుడు దొరుకుతుందా టికెట్, ఎప్పుడు దొరుకుతుంది, ఎక్కడ దొరికినా పర్లేదు అన్నట్టుగా ప్రయత్నించిన ఆ రోజులు, బుక్ మై షో హ్యాంగ్ అవ్వడం, మళ్ళీ ఆ మెమరీస్ అన్నీ రీకలెక్ట్ చేసుకున్నా. అండ్ ఎపిక్ చూస్తున్నంతసేపు కూడా నాకు నిజంగా రాజమౌళి గారి విజన్ కనిపించింది. ఆయన ఎందుకు గ్రేటెస్ట్ డైరెక్టర్ అనేది అర్థమైంది. అండ్ మనం మామూలుగా 7 వండర్స్ కదా, రాజమౌళి గారి పేరుని 8th వండర్లో పెట్టేసేయచ్చు. ఆయనే నిజంగా 8వ వండర్. ఎందుకంటే ఇంకెవ్వరి వల్ల కాదు, ఏ డైరెక్టర్ వల్ల కాదు, గుర్తుపెట్టుకోండి, ఓన్లీ రాజమౌళి కెన్ డూ దిస్. ఎందుకంటే 2 పార్ట్లు మనకు తెలిసిన సినిమాని మళ్ళీ జనాల్ని కూర్చోబెట్టిన రాజమౌళి గారు ది గ్రేటెస్ట్ అండ్ ఫర్ ఎవర్ గ్రేట్ఫుల్. అంతే, ఆయనకి ఎదురు లేదు, తిరుగులేదు. ఆయన ఏ సినిమా చేసినా జనాలు వచ్చేస్తారు, మళ్ళీ రిలీజ్ చేసినా వచ్చేస్తారు, ఇంకేం చేసినా వస్తారు. ఈ సినిమా మళ్ళీ 10 ఏళ్ల తర్వాత ఎపిక్ అని కాకుండా ఇంకొకట్లో ఇంకోటి రిలీజ్ చేయండి, మళ్ళీ జనాలు వచ్చేస్తారు. ఇది రాజమౌళి గారు అంటే. సో హీఈస్ ద 8th వండర్ ఆఫ్ ఇండియా, అండ్ ఆల్సో మనకి వరల్డ్ 8th వండర్ అని చెప్పొచ్చు, ఇండియాలో కదా. అండ్ ద గ్రేటెస్ట్ డైరెక్టర్ ఆఫ్ వరల్డ్ సినిమా. లేవు, కొన్ని సీన్స్ యాడ్ చేశారు, కొన్ని సాంగ్స్ కట్ చేశారు, ఏదైతే అన్వాంటెడ్ అనుకున్నారో అవి కట్ చేశారు. అండ్ కొన్ని సీన్స్ యాడ్ చేశారు. అండ్ ఇంకోటి చెప్పాలి మీరు అడిగిన దానికి,
ఆ, 3 గంటల 40 నిమిషాలు కదా, మామూలుగా సినిమా 5 గంటల 25 నిమిషాలు. ఏ కట్టు లేకుండా 2 పార్ట్లు కలిపి కొన్ని సీన్స్ యాడ్ చేసి మొత్తానికి 6 గంటల సినిమా చేసి 2 ఇంటర్వెల్స్ తోటి కూర్చోబెట్టినా జనాలు కూర్చోడానికి రెడీ. ఇది రాజమౌళి గారి క్రెడిబిలిటీ. సో ఇప్పుడే బాహుబలి ఎపిక్ చూసా. ఇట్ వాస్ వండర్ఫుల్ అండ్ ఎక్కడ బోర్ కొట్టకుండా ల్యాగ్ లేకుండా, ఈవెన్ ఇట్స్ 3 hours 50 minutes అంటే ఒక 4 hours సినిమా ఇది. ఆ 4 గంటల సినిమాలో కూడా బోర్ కొట్టలేదు. నెక్స్ట్ ఏం జరుగుతుంది అని చెప్పేసి ఇప్పటికీ అదే క్యూరియాసిటీ ఉంది. 10 ఏళ్ళు అయినా ఈ సినిమా వచ్చిన, ఎందుకంటే దట్ ఈస్ ఎస్ఎస్ రాజమౌళి మార్క్. నిజం చెప్తున్నా, మళ్ళీ రాజమౌళి గారు ఇలాంటి సినిమా తీయలేరు. ఆయన ఎన్ని పెద్ద గొప్ప సినిమాలు తీసినా సరే బాహుబలి లాంటి సినిమా ఇంకోటి తీయలేరు. అండ్ కుడ్డోస్ టు ప్రభాస్ గారు. ఒకప్పుడు ఎంటర్టైన్మెంట్గా చూసాం, బట్ ఇప్పుడు ప్రభాస్ గారి ఆ ఫ్రేమ్ చూస్తుంటే ఒక్కొక్కటి ఆయన డెడికేషన్, ఆయన ఎక్స్ప్రెషన్ అనేది నెక్స్ట్ లెవెల్ ఉంది. అండ్ హీఈస్ కింగ్ అండ్ వీఆర్ హియర్ టు లవ్ హిమ్. అండ్ అలాగే వచ్చాం అండ్ అలాగే ప్రేమిస్తున్నాం. అండ్ ఇప్పటికీ వీ హ్యావ్ ఇమ్మెన్స్ లవ్ ఆన్ ప్రభాస్ గారు. అండ్ రానా గారు ఎక్స్ప్రెషన్స్ కానీ, ఆయన కట్అవుట్ కానీ నెక్స్ట్ లెవెల్. అండ్ ఎవ్రీథింగ్ ఈజ్ పీక్. అండ్ పీసీఎక్స్ కూడా అదిరిపోయింది నిజంగా థియేట్రికల్ ఎక్స్పీరియన్స్ వైజ్. సో 31st October అనేది వాళ్ళు ఆల్రెడీ ఒకసారి వేసుకోవడం జరిగింది, కానీ అది పోస్ట్పోన్ అవడం వల్ల మళ్ళీ దాన్ని బాహుబలి 2 ఏప్రిల్లో వేశారు. సో ఆ డేట్ని ఇప్పుడు ఫుల్ఫిల్ చేసుకున్నారు రాజమౌళి గారు. అండ్ ఇట్స్ ట్రీట్ టు వాచ్. ప్రతి ఒక్కళ్ళు చూడాలి సినిమా. అవును, 3 hours 50 minutes సాంగ్స్ అన్ని తీస్తారు. మేజర్ 1-2 సాంగ్స్ ఉన్నాయి. అండ్ కొన్ని చాలా సీన్స్ వరకు అన్నెసెసరీ సీన్స్ తీస్తారు. ఓన్లీ సినిమాలో నీకు స్టోరీ ఏం అర్థమవుతుంది, ఏం చెప్పాలనుకుంటున్నావు అనేది చెప్పారు అంతే. 2-3 సీన్స్ యాడ్ చేశారు. 2 ఎలివేషన్ సీన్సే చాలా బాగుంటాయి థియేటర్లో చూడడానికి.